నమస్కారం అందరికీ. గ్రామంలోని పెద్దలకు, అన్నలకు, అక్కలకు, అవ్వలకు, అయ్యలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను నూకల కృష్ణను, మన బోయేరు గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి పదంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నేను ఈరోజు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా నా దగ్గర ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటనేది అన్నీ తెలుసు. వాటిని గత 10 రోజుల నుంచి మేనిఫెస్టో రూపంలో సోషల్ మీడియాలో మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి సర్పంచులు వారు ఏ ఒక్కరు కూడా గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నామనే వివరాలు ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అడిగితే దాన్ని నీకెందుకయ్యా అని చెప్పి అవమానించి పంపించేవారు. నేను రేపు సర్పంచ్ అయితే ఇలాంటి అవమానాలు కానీ ఇలాంటి సమస్యలు కానీ మీకు ఉండవు. స్పష్టంగా గ్రామ సభలో మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు అన్నీ అడిగే హక్కు మీకు 100% ఉంటుంది. మనకు వచ్చే నిధులెన్ని, ఎన్ని ఖర్చు పెట్టుకోవాలి, దేనికి చేయాలి అనేది మీ సమక్షంలో గ్రామసభ నిర్వహించి పెట్టడం జరుగుతుంది. కనుక గ్రామానికి వచ్చే ప్రతి రూపాయిని లెక్క ప్రకారంగా పారదర్శకంగా ఖర్చు పెట్టినట్టయితే గ్రామం తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈరోజు మళ్ళా యథావిధిగా అదే లిక్కర్ పంచుడు, అదే డబ్బులు పంచాలనే ప్రయత్నంలో ఇలా వేలకు వేలు, లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పులు చేయడం వల్ల చివరికి నష్టపోయేది గ్రామ ప్రజలు, గ్రామం అభివృద్ధి. కనుక విజ్ఞులైన, మేధావులైన మీరు ఒకసారి ఆలోచించండి. నా దగ్గరనైతే ఇవాళ నేను డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేను, ఇవ్వకుండా ఇచ్చినా మనం ఏమో అభివృద్ధి చేయాలంటే చేయలేము. అది దిగమెరిగిన సత్యం. గ్రామంలో చేసేటువంటి పనులలో ఒక 100 రూపాయలు పని చేస్తే దాంట్లో 90 రూపాయలు ఖర్చు పెడితే గ్రామం ఎందుకు అభివృద్ధి కాదు? ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ప్రతి వేసే రోడ్డు క్వాలిటీగా ఉంటుంది, ప్రతి కట్టే మోరి క్వాలిటీగా ఉంటుంది, వేసే పార్కు క్వాలిటీగా ఉంటుంది. 25 సంవత్సరాల దాకా మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు మంచి గ్రాంట్ వస్తుంది. గ్రామానికి అవసరాలకు సరిపడే గ్రాంట్ వస్తుంది. దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే గ్రామం ఎంతో అభివృద్ధి చేయవచ్చు. నిధుల కొరత లేదు. కానీ సక్రమంగా పరిపాలించే నాయకులు కావాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే సంకల్పంతో ఆయన నేరుగా గ్రామ పంచాయతీలకి ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ జిల్లా ఇవన్నీ వేరుతోని సంబంధం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని పరిపాలించే సర్పంచులు చాలా అవకతవకలకు పాల్పడి
మిత్రులారా, నేను సర్పంచ్ అభ్యర్థిగా చెబుతున్నా, రేపు సర్పంచ్ అయితే 100% నాణ్యతతో పారదర్శకంగా పనులు చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. కనుక నా యొక్క గుర్తు సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో కత్తెర గుర్తు ఉంటుంది. దానిపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. జై హింద్. మార్పు కోసం బీజేపీ. థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్.